సమేతంగా పంచవటిలో ఉండగా, జానకి, ఈ అరణ్యంలో మనం కష్టాలు పడుతుంటామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటాడు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యం నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత వాతావరణంలో మా నాన్నగారు జీవిస్తే ఎంతో సంతోషిస్తాడు. భరతుడు అక్కడికి ప్రజలతో కలిసి వస్తాడు. అన్నా అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. భరతుడా, నా భరతుడా? అవును అన్నా, అతని రాజ్యాన్ని చేపట్టాలని నిన్ను నన్ను వధించడానికి వస్తున్నాడు. ఎవరి వల్ల ఈ రంగంలో నివసిస్తున్నావో ఆ భరతుడు వస్తున్నాడు. ఆజ్ఞాపించండి, ఆ భరతుడిని వధించి రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను. లక్ష్మణ, ఆవేశంలో భరతుడిని అన్నదాని మాటలు అంటున్నాను. భరతుడు అలాంటి వాడు కాదు. అన్నా, నన్ను మన్నించండి అన్నా, నన్ను మన్నించండి. భరత, నాన్నగారు కుశలమేనా? తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. భరత, అవును అన్న, తండ్రి మాటకు విలువ నచ్చేవారు మీరు, అన్న బాటలో నచ్చేవారు లక్ష్మణుడు. తండ్రి గారి అంత్యక్రియలకు నోచుకున్నవారు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు నోచుకోని అదృష్టహీనుని. నాయన భరత, తండ్రి మాటను గౌరవించి కార్యాన్ని నిర్వర్తించు, రాజధర్మాన్ని పాటించు. అన్నా, మీరు లేని రాజ్యం మాకెందుకు? నేను మీ తమ్ముణ్ణి, నన్ను క్షమించి రాజ్యాన్ని స్వీకరించి అయోధ్యని పరిపాలించండి. తండ్రి గారు నీకు ఇచ్చిన బాధ్యత అయోధ్య, మరి నా బాధ్యత మునిసేవ. తండ్రి గారి మాటను, తండ్రి గారి కోరికను ఇరువురము శ్రసావించాలి. అన్నా అన్నా, నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ అర్హత లేదు. నీ ద్వారా లభించిన రాజ్యాన్ని నీకే సమర్పిస్తున్నాను. నీకు ఈ వనవాసం వలదు అన్నా. భరత, కష్టమే మన ధర్మ ప్రవర్తనకి అగ్ని పరీక్ష. నేను నాది అని మర్చి ధర్మాన్ని పాటించడమే మానవ కర్తవ్యం. ధర్మమూర్తైన నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశిస్తాయి. మీరు వచ్చే వరకు మీ పాదుకలే దాటి చిహ్నాలుగా మెరుస్తాయి. ఈ వనమైన అనుగ్రహించండి అన్నా. బాగు బాగు నరుడా, బాగు బాగు, చందమామలాగున్నావు. ఎవరు నీవు? పేరు రాముడు, ఊరు అయోధ్య. మరి చిన్నది? నా భార్య సీత. నాది నాజుకైన పేరే శూర్పణఖ. లంకాధిపతి లేడు రావణయ్య, ఆయన చెల్లెమ్మని. బలం బలగం ఉన్నదానిని. నీ సొగసుకు తూలిపోయి నీ వల్లో వాలిపోదామని వచ్చాను. ఎంత ధైర్యం? ధైర్యం కాదు సీత, ఆశ. లెస్స లెస్స. చూడు, నా భార్య పక్కనుంది. నా వల్ల నీ కోరిక తీరదు. నాతో సరితూగి అన్నగాడు, సరసం తెలిసినవాడు, ఒంటరివాడు నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళు, నీ ముద్దు మురిపం చెల్లిస్తాడు. బాగు బాగు, ఒంటరి వాడైతే మరీ మంచిది. ఇప్పుడే వెళ్తాను. అన్న కంటే తమ్ముడే నిన్నని నీ అన్న చెప్పాడు. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ముక్కు చెవులు చక్కదనానికే మస్తు చురకలు. ముందు ముట్టుదర. ఇంత అందగత్తగా వస్తానంటే కాదంటానా? నేనా అన్నయ్య సేవకుడును. నీవు నాకు జోడే అయితే సీతమ్మకు దాసి అవుతావు. ఆలోచించుకో. ఓ, దానికి పెద్ద ఆలోచన ఎందుకు? దాని ఒడ్డు తొలగిస్తే సరే. స్వామి. లక్ష్మణ, ఆలస్యం ఎందుకు? తన ముద్దు చెల్లించు. శూర్పణఖ మాయమై రావణుని చేరుతుంది.
శూర్పణఖ ఏడుస్తూ రావణాసుడికి తన బాధను వివరిస్తే రావణాసురుడు మారీచుని జింక రూపంలో పర్ణశాలకు పంపిస్తాడు. స్వామి 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 స్వామి, ఆ లేడీ ఎంత బాగుందో చూసారా స్వామి? అవును సీత, అవును నిజమే, కానీ మైమర్పించే ఆ లేడీని చూస్తుంటే అది రాక్షసమాయలాగా ఉంది. స్వామి, నాకు ఆ లేడీ కావాలి, పట్టుకొని రాగలరా? లక్ష్మణ, నీవు మీ వదిలి గారిని జాగ్రత్తగా చూసుకో. నేను ఆ జింకను తీసుకువస్తాను. సీత, లక్ష్మణ, లక్ష్మణ, అక్కడ నా స్వామి ఏదో ఆపదలో చిక్కుకున్నట్లు ఉన్నారు, అపాయంలో ఉన్నారు, వెంటనే వెళ్ళి రక్షించు. భయపడకండి వదిన, నిస్సందేహంగా అది అన్నగారి స్వరం కాదు. లక్ష్మణ, అక్కడ నా స్వామి ఆపదలో ఉంటే ఇక్కడ నువ్వు హితబోధన చూస్తున్నావా? నా స్వామి లేకుంటే నా ప్రాణాలను త్యాగం చేస్తాను. శాంతించి మాట, తక్షణమే బయలుదేరగలుగుతాను. అయితే గీసిన ఈ రేఖను ఎట్టి పరిస్థితిలో దాటి బయటికి రాకండి. అలాగే. ఆహా, ఏమి ఆ సౌందర్యం! స్వీకరించండి స్వామి. స్వీకరించమంటావా? సమీపించు, లేదా శివ అపకార దోషం నిన్ను అంటక మానదు. వెళ్ళమంటావా?